అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 90వ భాగం. రచయిత వనజ గారు. జానకి నుండి ఇలాంటి మాటలు ఊహించని అభి, జాను ఏంటి ఇలా మాట్లాడుతోంది? ఏమైందసలు? ప్రెగ్నెన్సీలో ఉండే మూడ్ స్వింగ్సా? లేదంటే నిజంగా కడుపులో ఉన్న బేబీ కోసం, ఉన్న పిల్లల కోసం ఆలోచిస్తోందా అని అనుకుంటూ, జానకి "నువ్వు బానే ఉన్నావా?" అని అంటూ అభి అడిగేసరికి, "నాకేమైందిరా సూపర్‌గా ఉన్నానంటూ" చేతులు చూపిస్తూ ఇంకా అభిని ఆడుకోవడం వద్దులే పాపం అనుకుని తన కోసం ఎంతగా సఫర్ అవుతున్నాడో, ఊరి కోసం కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న జానకి అతని చెంప మీద చెయ్యేస్తూ, "నేనెందుకు ఇలా ఆలోచిస్తానభి? ఆ ఊరి మీద నీకెంత బాధ్యతగా ఉందో, మీ ఇంటికి వచ్చిన కోడలుగా నాకు కూడా అంతే బాధ్యత వర్తిస్తుంది కాబట్టి, నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకు. అన్నిటికీ ఆ శివయ్యే ఉన్నాడని" చెప్తూ అభిరామ్‌ని కాస్త కూల్ చేసేసరికి అభి కూడా జానకిని హగ్ చేసుకుంటూ, "నిజంగా నిన్ను ప్రతిసారి ప్రమాదాల్లోకి నెడుతున్నాను. సారీ జాను" అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే, మన రాతల్లో చేయాల్సిన దైవ కార్యాలు, సమస్యలు ఉన్నప్పుడు మనిషిలో మనం మాత్రం ఏం చేయగలం అభి? ప్రాబ్లమ్ క్రియేట్ చేసిన ఆయనే సాల్వ్ కూడా చేస్తాడు కాబట్టి భారం ఆ దేవుడి మీద వేసి మనం ఊరికి బయలుదేరదాం. నాకేం ప్రాబ్లమ్ లేదని జానకి అడగటంతో ఇంకోసారి సారీ చెప్పి సున్నితంగా జానకి పెదవుల అమృతాన్ని జుర్రుకొని వదిలేశాడు అభి. ఇంట్లో అందరికీ ఆ విషయం చెప్పాలని, ఆఫీస్‌ది చూసుకోమని 2 కంపెనీస్ మేనేజర్స్‌కి, ఇంకా స్కూల్ ప్రిన్సిపల్స్‌కి అందరికీ కూడా తను 1 వీక్ రాను అన్నట్టుగా ముందుగానే ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసి ఇంట్లో వాళ్ళందరూ బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చే టైంకి హాల్‌లో కూర్చున్నాడు అభి. అతనితో పాటు అజిత్ కూడా. పిల్లలు ఆల్రెడీ తినేసి ఉండడంతో వాళ్ళొక సైడ్ కూర్చొనుంటే 10 గంటలకలా అందరూ రావడం మొదలుపెట్టారు. వాళ్ళు తిని అంతవరకు ఓపికగా వెయిట్ చేసిన అభి, అజిత్ ఒక్కొక్కరు వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం అంటూ అందరినీ హాల్‌లో గ్యాదర్ చేశారు. ఎవరికి వారు ఏంటి అన్నట్టుగా క్వెషన్ మార్క్ ఫేస్ తోటి చూస్తూ ఉంటే, నిన్నటి నుంచి జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా చెప్తూ, మనం జ్వాల కోసమనే కాదు, ఊరి కోసం కూడా వెళ్ళాలని చెప్తూ, ఉమా, జగదీష్ ఇంకా మీరీల వైపు చూసి, "మీకు ప్రాబ్లమ్ అవుతుంది. మేమొచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండన్నాక" మరి కశ్యప్ మానసీలను చూస్తూ కూడా, "నువ్వు నా ఫ్రెండ్‌వి కాబట్టి నేనుండమని చెప్పనులే, అలా చూడొద్దు" అని అంటూ కశ్యప్ క్వెషన్ మార్క్ ఫేస్ అభి ఆన్సర్ ఇస్తే ఊరి గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఉమా, జగదీష్‌లు మళ్ళీ తన కూతురు ఎలాంటి ప్రమాదంలోకి వెళ్తుందో అని భయపడి, "లేదు బాబు, మేము కూడా వస్తాం. అందరం కలిసే ఆ దైవ కార్యాన్ని చేద్దాం" అంటూ జగదీష్, ఉమాలు చెప్పేసరికి, మేరీ కూడా పెంచిన మమకారంతో, "నేను కూడా వస్తాను బాబు" అని అనడంతో ఇంకా అందరూ ఒప్పుకున్నారని అర్థమయ్యే కౌసల్య వంక చూస్తే, "ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా రామ్! ఆ ఊరి మన కుటుంబం బాధ్యత. కానీ జానకికి 9వ నెల పడింది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తనని చూసుకోవాలని" చెప్పడంతో, "అవన్నీ నేను చూసుకుంటానమ్మా. మరి నీకు ఊరికి వెళ్ళడానికి ఇష్టమే కదా!" అని అంటూ ఆవిడని అభి ఒపీనియన్ అడిగేసరికి తల ఊపక తప్పలేదు కౌసల్య గారికి. ఇక అందరూ కలిసి లంచ్ తినేసి 3 కార్లలో బయలుదేరారు. జానకి పిల్లలకు స్నాక్స్ చేసుకొని వీళ్ళ నలుగురు వరకు ఒక కారులో వెళ్తూ ఉంటే, అతని కార్‌ని ఫాలో చేశాయి మిగతా 2 కార్లు కూడా. జానకిని, పిల్లల్ని బ్యాక్ సీట్‌లో అడ్జస్ట్ చేసిన అభి మినిమమ్ స్పీడ్‌లో వెళ్తుంటే, "రామ్, మీ ఊరు 4 అవర్స్ జర్నీ కానీ, నువ్వు 8 అవర్స్ చేసేలాగా ఉన్నారు. త్వరగా వెళ్ళండి" అంటూ జానకి చెప్తే, "నువ్వు, నేను, పిల్లలు ఉండగా స్పీడ్‌గా అస్సలు వెళ్ళను. ఇంత స్పీడ్‌లోనే వెళ్దాం" అంటూ పిల్లలేదో పార్క్‌కి వెళ్తున్నామన్న ఎంజాయ్‌మెంట్‌లో వెనకాల కార్ సీట్‌ని బెడ్‌లాగా అడ్జస్ట్ చేసినందువల్ల బెనిఫిట్ అయ్యి, దాని మీద పొర్లుతూ ఆడుకుంటూ ఉంటే అభి ముగ్గురికి ఇబ్బంది కాకుండా ఇంకొంచెం స్పీడ్ పెంచి డ్రైవ్ చేశాడు. ఇక కౌసల్య అయితే ఎందుకైనా మంచిదని తనతో పాటు ఒక విలువైన బ్యాగ్‌ని మోసుకొచ్చింది. బ్యాగ్ అంటే అదేదో పెద్ద బ్యాగ్ కాదు. ఒక చిన్న బ్యాగ్. అయాన్ ఇంకా రూప్ పొద్దున్ననగా సీతారామపురం వెళ్లారు కదా! అక్కడ ఏమైందంటే ఇద్దరికీ ఆ ఊరు కొత్త కాబట్టి ఊర్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎవరికీ ఏమి అర్థం కాలేదు. కార్ జర్నీలో తనకి అన్‌కంఫర్ట్ లేకుండా కాలు చాపుకొని ఓ చెయ్యి ఫ్రీగా వచ్చిన రూత్ తొడ మీద వేసేసి హాయిగా నిద్రపోయిన జాస్మిన్ కారు ఆగటంతో "వచ్చేసామా" అని అన్నట్టు చుట్టూ చూసింది. "ఓహ్! ఇదే ఊరు. ఇంత ఫాస్ట్‌గా వచ్చామా? అస్సలు తెలియనే లేదే. థాంక్స్ అయాన్" అంటూ దిగిపోతూ ఉంటే ఒక్క నిమిషం. ఇక్కడ మీకు మార్తాండ ఇల్లు తెలుసా? అని అయాన్ అడగటంతో, నాకు తెలీదండి. ఏదో ఒక చిన్న రూమ్ ఇచ్చారు. అక్కడే ఉంటున్నానంతే అని చెప్పి జాస్మిన్ దిగిపోతూ ఉంటే, గీత ఫాస్ట్‌గా తనకి సపోర్ట్‌గా వెళ్లి పట్టుకొని, మరి ముక్కు, మూతి ఓ వైపు తిప్పితే జాస్మిన్ నవ్వుకుంటూ ఓపెన్ చేసిన డోర్ నుంచి రూప్‌ని చూస్తూ సారీ అండి. ఏమనుకోవద్దు చెయ్యి వేసినందుకు అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. గీత సాయంతో, రూప్ నీకేమైనా తెలుసా అడ్రెస్ అని అయాన్ అడగటంతో, లేదు. నేనసలెప్పుడు కూడా
ఇక్కడికి రాలేదని అతను చెప్పడంతో, అయినా మీ ఫ్యామిలీ కూడా ఒకప్పుడు బాగా రిచ్ ఏమో కదా! దారిలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు కదా! అని అంటూ అయాన్ ఇంకాస్త ముందుకు వెళ్లి ఒకరిని మార్తాండ ఇల్లు ఎక్కడ అని అడగటంతో, ఇదేంటి ఆ ధనంజయ్ గారి కొడుకు వస్తాడనుకుంటే వీళ్ళెవరో వచ్చి ఈ మాట అన్న కోసం అడుగుతున్నారు అని బుర్రగొక్కుంటూ ఒక 2 వీధుల అవతల ఉన్న మార్తాండ ఇంటికి నేనే దారి చూపిస్తాను పదండి అంటూ వచ్చి కారెక్కిన అతను అటూ ఇటూ తిప్పుతూ సగం ఊరు మొత్తం చూపించాక మార్తాండ ఇంటి ముందు కార్‌ని ఆపిస్తూ ఇదే మీరడిగిన వారిల్లు. అయినా అక్కడెవరూ లేరు. ఈ రామయ్య గారు వెళ్ళిపోకముందే మార్తాండ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మీరిప్పుడు దేనికోసం వచ్చారంటూ భుజాలెగరేస్తూ అతను వెళ్ళిపోతే, ఆ ఇంటికున్న వైశాల్యం, ఇంటి ముందు ఉన్న ప్లేస్, ఆ పెద్ద గేటు అవన్నీ చూసి, మీరు కూడా బాగా బలిసినోళ్ళే అంటూ అయానంటే, నాకేం తెలుసు? నేనెక్కడో ఒరిస్సాలోనో, పూణేలోనో కొన్ని రోజులు ఉన్నాను. ఇవన్నీ నాకేమీ తెలియదు బావా అని రూప్ అన్నాడు. ఇద్దరూ ఆ ఇంటిని అలాగే చూస్తూ ఉంటే, లోపలికి వెళ్దామా బావా అని అంటూ రూప్ అయాన్ని అడిగితే, నువ్వెళ్ళు, నేను రానన్నాడు అయాన్. ఎందుకు రావు? అయినా జ్వాల ఇక్కడే ఉంటుందని నీకు అంత కరెక్ట్‌గా ఎలా తెలుసు అని అడిగితే, మీ తాతకి ఏవైనా ఈ ఊర్లో ఇంకో 10 ఇల్లులు ఉన్నాయా ఏంటి? ఉంటే ఏ పంపు సెట్ దగ్గరో పొదలుంటోంది. అంతేకానీ అలా ఎందుకుంటుంది? ధైర్యంగా మీ ఊర్లోనే ఉన్నానని చెప్పినోడు ఇంట్లో కాకుండా దాన్ని ఇంకెక్కడికి తీసుకొని వెళ్ళుంటాడు. కానీ నువ్వెళ్ళు మీ తాత వచ్చి నాకు హారతిస్తే ఇంటి అల్లుడుగా కుడికాలు ముందు పెట్టి వస్తానంటూ అయాన్ అంటే, మా తాత అంత చేస్తాడా? అన్న ఎక్స్‌ప్రెషన్‌తో చూస్తాడు రూప్. రూప్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఒక స్మైల్ విసిరిన అయాన్, కదా! మీ తాతకంత సీన్ లేదు కాబట్టి, మనమే లోపలికి వెళ్దామంటూ గేట్ అలా తొయ్యగానే ఓపెన్ అవ్వడంతో, కుడికాలు అవసరమా అనుకుంటూ ఎడంకాలు లోపల పెట్టి అయాన్ మార్తాండ గృహంలో గృహప్రవేశం చేశాడు. ఆ ఇంటి ఆయన మేనల్లుడు కొడుకుగా ప్లస్ మనవరాలి భర్తగా ఇల్లంతా చాలా రోజుల నుంచి కాదు, సంవత్సరాల నుంచే మనుషులు లేరు కాబట్టి, చాలా రోజులు పట్టి ఉండడంతో అయాన్‌కి ఒక క్షణం కోపం వచ్చింది కానీ, మనుషులెవరూ కనపడలేదు. బావ ఎవరూ ఇక్కడ లేరు. నీ గెస్ కరెక్టేనా అంటూ రూప్ అయాన్‌ని అడిగితే, అబ్సల్యూట్‌లీ కరెక్ట్ బామర్ది. అన్ని అంతస్తులు లేకపోయినా కూడా ఈ 2 అంతస్తులో చాలా రూమ్స్‌నే ఉన్నాయి కదా! ఒక్కొక్కటి వెతుకుదాం. ఏదో ఒక దాంట్లో నా పెళ్ళాం బయటపడుతుంది అని అంటూ అయాను ఒక్కొక్క రూమ్ వెతకడం స్టార్ట్ చేసి పైనుంచి సౌండ్ ఒకసారి రావడంతో ఇక కింద వెతకడం మానేసి ఫ్లై ఫ్లోర్‌కే వెళ్లి వెతికారు ఇద్దరు. ఒక గదిలో నుండి మార్తాండ రావడం కనపడడంతో ఆయన ముందుకు వెళ్లి లాగిపెట్టి ఒక దెబ్బ వెయ్యాలన్నా కూడా వయస్సు అడ్డొచ్చింది. కానీ నిన్నటి నుంచి ఆ ముసలోడు వేసిన వికృతాలకి పీకడం కరెక్టే అనుకుంటూ ఏమీ ఆలోచించకుండా వెళ్లి లాగిపెట్టి ఒక్కటిచ్చాడు అయాన్. కానీ రూప్ పక్కకి ఒరగడంతో ఏమైందని ఒక క్షణం అయాన్ ఆలోచిస్తూ ఉంటే లాస్ట్ సెకండ్‌లో రూప్ అడ్డం వచ్చి అతన్ని కొట్టాడని అర్థం చేసుకున్న అయాన్, "నువ్వెందుకు కొట్టొచ్చావు?" అని ఆవేశంతో అడుగుతుంటే, ఆయన చేసిన పనులకు ఏమో కానీ మీరిలా కొట్టడం కరెక్ట్ కాదు నా ముందు. ఎంతైనా ఆయన వరుసకు నాకు తాతయ్య అవుతాడు కదా! ఏమన్నా అంటే మాట్లాడుకోండి ప్లీజ్ అని అంటూ రూప్ రిక్వెస్ట్ చేయడంతో, ఇంకా తప్పక మాటలు స్టార్ట్ చేసిన అయాన్ ఒక్కటే క్వెషన్ అడిగాడు ఆ ముసలోడిని. అదేంటి అంటే జ్వాల ఎక్కడ అని. కాదు, జ్వాలని ఎందుకు తీసుకొచ్చావని అడగటంతో, నువ్వేమైనా డాక్టరువా? లేదంటే పోలీస్‌వా? మేమిక్కడే ఉంటామని బానే గెస్ చేశావు. ఇంకా దాని వెనకాల ఉన్న తాత్పర్యం జ్వాల కోసమే కాకుండా అందరి కోసం అన్నట్టు మాట్లాడు. శభాస్! ఎంతైనా నా మేనల్లుడి రక్తమే కదా! అయినా సరే, నేను మీ నాన్నని నా మేనల్లుడు అని ఒప్పుకోనని అంటూ తాత విర్రవీగడంతో అయాన్‌కి చెయ్యి దురదపెట్టి పాతకాలం ఆ ఇంటిలోని మొండిగోడని పగిలిపోతే నువ్వు ఒప్పుకోవటం, ఒప్పుకోకపోవడం ఏంటి తొక్క? అసలు ఈ ఇంట్లో నీకెంత మాట ఉందో, నీ చెల్లెలికి కూడా అంతే వాటా ఉంది కదా! అని అంటే, సగం ఆస్తి ఆ చెల్లెలి కొడుకుగా మా నాన్నకు కూడా వర్తిస్తుంది. మా నాన్నంటే మేమే కదా! కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని కూర్చుంటే బావుంటుందని చెప్తూ, ఆ పక్క రూమ్ నుంచి కొంచెం మూలుగులు వినపడటంతో జ్వాల అక్కడే ఉందని కన్ఫర్మ్ చేసుకుంటూ వెంటనే వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు అయాన్. చేతికి, కాళ్ళకి కట్లుండి, కడుపు చాలా వరకు నేలనే తాకనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉన్న జ్వాల ముఖం నీరసంతో అప్పటికే వాడిపోయి ఉంటే అయాన్‌కి చాలా బాధగా అనిపించి, వెంటనే వెళ్లి ఆమె కట్లుని విప్పదీశాడు అయాన్. అది నీకు ఒక విషయం అంటూ జ్వాల రొప్పుతూ మాట్లాడుతూ ఉంటే, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ నువ్వు ఏమైనా తాగు అని అంటూ ఆమెను ఆ డార్క్ రూమ్‌లో నుంచి బయటకు తీసుకొని వచ్చి, కుండలోని వాటర్‌తో మొహం కడిగించి, కాస్త నీరు తాగించాడు అయాన్. ఇంకా ఆమె ఏదో చెప్తున్నదల్లా కళ్ళు తిరిగి అయాన్ చేతుల్లోనే పడబోతే జాగ్రత్తగా పట్టుకున్న అతను, ఆ మార్తాండ ఇంటి పక్కనే ఉన్న ఇంకో మీడియం సైజు ఇల్లునే చూస్తూ, మేబీ ఇది తన నాన్నమ్మదే అయి ఉండొచ్చు అని అనుకొని,
అక్కడికే తీసుకుని వెళ్ళాడు జ్వాలని ఎత్తుకొని అయాన్. తాతయ్య ఎందుకు ఇదంతా చేస్తున్నావు? జ్వాలని అని అంటే నీకు చాలా ఇష్టం కదా అని అంటూ రూప్ మార్తాండని అడగటంతో నాకిష్టమైనది వెళ్ళి నాకు ఇష్టం లేని వాళ్ళ పంచన పడి ఉంది. వాడితో తిరిగింది. ఇప్పుడు కడుపు కూడా చేయించుకుంది అంటూ మార్తాండ తన కోపం వెళ్ళగక్కుతూ ఉంటే షాక్ అయిన రూప్ ఏంటి జ్వాల ప్రెగ్నెంటా అని అనుకుంటూ మళ్ళీ అంతలోనే సీరియస్‌గా మార్తాండనే చూస్తూ తనేమి చెడు తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకోలేదు. పెళ్లి చేసుకుంది. చేసుకున్న భర్తతోనే కదా జరిగిందంతా. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. నువ్వు ఏ కారణంతో జ్వాలని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావో కానీ, నీ చావు మాత్రం ఇదే ఊర్లో అది కూడా అజిత్, అయాన్, అభి ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది అని ఖచ్చితంగా చెప్పగలను అంటూ జ్వాల కోసం వెళ్ళిపోయాడు రూప్. అతను వెళ్ళేసరికి అయాన్ జ్వాలకి కాళ్ళు, చేతులు రబ్ చేస్తూ నీళ్లు మొహాన స్ప్రింకిల్ చేస్తూ ఉన్నా కూడా ఆమె లేవకపోవడంతో వెంటనే రూప్‌కి కొన్ని మెడిసిన్ నేమ్స్ ఫార్వర్డ్ చేసి, "ఇక్కడ మెడికల్ షాప్ ఉందేమో ఇవి తీసుకొని రా" అని చెప్పడంతో అయాన్ కార్ కీస్ తీసుకొని పరిగెత్తాడు రూప్. అరగంట తర్వాత అయాన్ వేసిన ఇంజెక్షన్స్‌కి మెల్లిగా కళ్ళు తెరిచిన జ్వాల ఎదురుగా చూస్తోంది. అయాన్నో కాదో అని అనుకుంటూ అతని ముఖాన్ని టచ్ చేస్తూ మీకొక విషయం చెప్పాలి అంటూ ఆమె అనబోతూ ఉంటే వాళ్ళిద్దరూ ప్రైవసీకి డిస్టర్బెన్స్‌గా ఉండాలనుకోక బయటికొచ్చేశాడు రూప్. ఆమెకు మాటలు రావడం లేదు. అయాన్‌ని అంతే చూస్తూ ఉంది. కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఉద్వేగంగా అతన్ని హగ్ చేసుకొని అయాన్ చేతిని తన పొట్ట మీద వేసుకున్న జ్వాల నాకు కూడా తెలియదు. అసలు ఐడియా కూడా లేదు అంటూ నిన్న రాత్రి తనకు, మార్తాండకు మధ్య జరిగిందంతా చెప్పి అయాన్ మొహంలో భావాల కోసం వెతుకుతూ ఉంటే అతని ఫేస్‌లో కొంచెం కూడా ఎక్సైటింగ్ ఫీల్ లేకపోవడంతో సారీ ఈ బిడ్డ మీకు ఇష్టం లేదా? లేదంటే అన్వాంటెడ్ అని అనుకుంటున్నారా? అని అంటూ ఫస్ట్ బాధగా ఆ తర్వాత కూడా అతని రిప్లై ఇవ్వకపోవడంతో కోపంగా అడిగేసరికి ఆమెను నవ్వుతూ చూస్తూ ఏడుస్తున్న ఆమె కళ్ళను తన వేలితో తుడిచేసిన అయాన్, "నీకంటే ముందు నాకే తెలుసు" అన్న ఒక్క మాటతో జ్వాల ఆశ్చర్యంగా చూస్తే, "నిజంగా? ప్రామిస్ ఎవరైనా వైఫ్ హస్బెండ్‌కి సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? నేను డాక్టర్‌ని కాబట్టి నీకంటే ముందే నువ్వు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ లైక్ పొద్దున లేట్‌గా లేవడం, నైట్ త్వరగా నిద్రపోకపోవడం, తినే హ్యాబిట్స్ అది డాక్టర్‌గా నాకు తెలిసిపోయింది. వన్ ఫైన్ డే నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను." అండ్ అతను చెప్పేసరికి చాలా ఆశ్చర్యంగా చూసిన జ్వాల సిగ్గుతో తల దించుకుంటూ ఉంటే ఆమె ముఖం పట్టి దగ్గరికి తీసుకున్న అయాన్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ అంటూ ఇంకోసారి ఆమె పల్స్ అన్నీ చెక్ చేసి సరిగ్గా ఉన్నాయనిపించాక ఆమెకు కాస్త రెస్ట్ అవసరం అనిపించి బయటకొచ్చేసరికి రూప్ అయాన్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ బావ. నాకు ఒక మేనల్లుడిని ఇస్తున్నావు అంటూ చెప్తే సైడ్ స్మైల్ ఇచ్చిన అయాన్ జ్వాలకి ప్రాబ్లం లేదు అనుకున్నాక అభికి కాల్ చేయడంతో వాళ్ళు బయలుదేరామని చెప్పారు. ఇక జ్వాల దగ్గర రూప్‌ని పెట్టి అయాన్ ఒక్కడు అమ్మవారి పక్కన లేకుండా ఉన్న అయ్యవారు అదేనండి మన శివయ్య గుడికే వెళ్ళాడు. ఇప్పుడు అభి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చాక ఊర్లో ఏం జరుగుతుందనేది స్టోరీ 90% స్టోరీ అయిపోయింది. ఇంకో 5% కొన్ని ఎపిసోడ్స్‌లో అయిపోతుంది కాబట్టి గెట్ రెడీ టు సే బాయ్ ఫర్ జానకి. కథ కొనసాగుతుంది. మరి జానకి ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతుందో దైవ కార్యం నిర్వర్తించడానికి ఈ మార్తాండ ఎలాంటి చెత్త ప్లాన్లు వేయనున్నాడో త్వరలో అయిపోబోతున్న ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.